కాశీనాయన భక్తులకు మార్గదర్శకుడిగా నిలిచిన మహాత్ముడు మాత్రమే కాదు, సేవా కార్యక్రమాలకు తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప తత్వవేత్త. ఆయన భక్తికి సమాజ సేవకు ఒక అన్యోన్య సంబంధం ఉందని నమ్మేవారు. భక్తి అంటే కేవలం ప్రార్థనలకే పరిమితం కాకుండా ఇతరుల కష్టాలను తగ్గించడం కూడా అని ఆయన బోధించారు. ఈ ఆలోచనల ప్రభావంతోనే కడప జిల్లాలో కాశీనాయన అన్నదాన సత్రాలు ఏర్పడ్డాయి. కాశీనాయన ఒక ఆధ్యాత్మిక గురువు. ఏపీలోని ప్రకాశం జిల్లా సీతారామపురం మండలంలోని బెడుసుపల్లిలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు కాసమ్మ, సుబ్బారెడ్డి దంపతులకు కాశీనాయన రెండవ సంతానం. బాల్యంలో ఇతను గురువు అతిరాచ గురువయ్యచే ప్రభావితుడయ్యాడు. అనేక తీర్థయాత్రలు చేశాడు. కాశీ నుండి కన్యాకుమారి వరకు అనేక క్షేత్రాలను దర్శించాడు. కాశీనాయన అన్నదాన సత్రాలలో ఎవరికైనా ఉచితంగా భోజనం లభిస్తుంది. రోజు వేలాది మంది భక్తులు, పేదలు, యాత్రికులు ఇక్కడ భోజనం చేస్తుంటారు. భక్తులు స్వచ్ఛందంగా తమ సహాయాన్ని అందిస్తూ ఆహార పదార్థాలు, నగదు తమ శ్రమ రూపంలో ఈ సేవా కార్యక్రమానికి తోడ్పాటునిస్తుంటారు. పండుగల సమయంలో ప్రత్యేక వంటకాలు సిద్ధం చేసి భక్తులకు పంచుతారు. ఈ అన్నదాన సత్రాలు కేవలం కడప జిల్లాకే పరిమితం కాకుండా పులివెందుల, ప్రొద్దుటూరు, రాజంపేట, మైదుకూరు, వేముల తదితర ప్రాంతాల్లోనూ విస్తరించాయి. భక్తుల అంకితభావం, దాతల సహాయంతో ఈ కార్యక్రమం రోజురోజుకు మరింత విస్తరిస్తోంది. భవిష్యత్తులో మరిన్ని ప్రాంతాల్లో ఈ సేవా కార్యక్రమాలను అందించాలనే లక్ష్యంతో అనేక మంది కృషి చేస్తున్నారు. ప్రకాశం జిల్లా బెడుసుపల్లిలో జన్మించినటువంటి శ్రీ కాశీరెడ్డి నాయన గారు వారు మొదటగా బ్యాంకులో ఉద్యోగం చేస్తూ ఆ బ్యాంకు ఉద్యోగానికి సైతం రాజీనామా చేసి ప్రజల్లో తిరుగుతూ పాడుబడిన దేవాలయాలను జీర్ణోద్ధారణ పేరుతో ఎన్నో క్షేత్రాలను పునర్నిర్మించి ఆకలిగన్న ప్రతి వారికి అన్నం పెడితే అందులోనే దైవం ఉన్నారని భావించి అన్నదానాన్ని ప్రారంభించి ఇప్పుడు కడప జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా 153 క్షేత్రాలలో కాశీరెడ్డి నాయన అన్నదాన క్షేత్రాల్లో ప్రతిరోజు వచ్చిన వారికి అందరికీ లేదనుకోకుండా లక్షల మందికి భోజన వసతిని ఏర్పాటు చేసి అన్నార్థులకు ఆశ్రమిస్తున్నటువంటి అలాంటి క్షేత్రాలలో మొదటిదైనటువంటి కాశీనాయన క్షేత్రాన్ని ఈరోజు కూల్చడం జరిగింది. ఆ మండలానికి శ్రీ అవధూత కాశీనాయన మండలం అని పేరు పెట్టి కూడా ఆ క్షేత్రాన్ని ఈరోజు అటవీ అధికారులు టైగర్ జోన్ నిబంధనల పేరుతో కూల్చడం అత్యంత బాధాకరం, విషాదకరం. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 3 దఫాలుగా అక్కడ ఉన్నటువంటి భవనాలతో పాటు చివరకు అక్కడ ఉన్నటువంటి బాత్రూములను సైతం కూల్చివేసి ఈరోజు వచ్చిన భక్తులకు అన్నం దొరకకుండా వచ్చిన భక్తులకు చెట్ల కింద వండుకొని వాళ్ళ పాటి పళ్ళు తినిపోయే పరిస్థితి వచ్చింది. వాస్తవానికి కాశీనాయన గారు 1996లోనే కాశీనాయన క్షేత్రానికి ప్రభుత్వ నిధులతో మంచి రోడ్డు వేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు నిరంతరము కాశీనాయన క్షేత్రానికి లక్షలాది మంది భక్తులు దర్శించుకునేవారు. కాశీనాయన బోధనల ప్రకారం ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం దేవుని పూజ చేసినంత పుణ్యఫలం ఇస్తుందని చెబుతారు. ఈ అన్నదాన సత్రాలు కేవలం ఆధ్యాత్మికతను ప్రోత్సహించడమే కాదు, మానవత్వాన్ని, సహాయ సహకారాలని పెంపొందించే గొప్ప ఉద్యమంగా మారాయి. ఎందరికో అన్నదానాలు చేస్తూ ఆసరాగా నిలుస్తున్న క్షేత్రాలను టైగర్ జోన్ పేరుతో ఫారెస్ట్ అధికారులు కూల్చడం దారుణమని నిర్వాహకులు వాపోతున్నారు. ప్రభుత్వం ఇలాంటి చర్యలు మానుకొని అన్నదాన క్షేత్రాన్ని కాపాడాలని వారు కోరుతున్నారు. అవధూత కాశీనాయన జ్యోతి క్షేత్రంతో పాటు పొలతల కాశీనాయన అన్నదాన సత్రం, ఓంకారం కాశీనాయన అన్నదాన సత్రం, సిద్ధేశ్వరం కాశీనాయన అన్నదాన సత్రం, కల్లగుట్ల కాశీరెడ్డి నాయన అన్నదాన సత్రం మరియు అహోబల సత్రాలతో పాటు జిల్లాలో దాదాపు ఒక 18 ఉప అన్నదాన సత్రాలు కూడా కాశీరెడ్డి నాయన పేరుతో పిలిచాయి. కడప జిల్లాలోనే కాకుండా రాయలసీమ మరియు ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికీ కూడా రైతులు తను పండించిన పంటలో ఒక బస్తా ధాన్యాన్ని కాశీనాయన ఆశ్రమాలకు ఇచ్చేటంత భక్తిపూర్వకమైన సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతుంది. దయవుంచి ప్రభుత్వ అధికారులకు కానీ ప్రభుత్వానికి కానీ ఒకటే నిర్ణయిస్తున్నాం, ఇలాంటి క్షేత్రాల జోలికి, అన్నసత్రాల జోలికి, ఆశ్రమాల జోలికి మరియు హిందూ దేవాలయాల పైన విధ్వంసాలకు పాల్పడితే ఎప్పటికైనా ప్రభుత్వం పైన ప్రజలు పెద్ద ఎత్తున తిరుగుబాటు చేసి ప్రజల తిరుగుబాటుకు మీరు ఆగ్రహానికి గురయ్యి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని విన్నవిస్తూ, ఇలాంటి
ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. కాశీనాయన క్షేత్రంలోని అన్నదాన సత్రాలు పేదల కడుపులు నింపుతాయని, ఆ క్షేత్రంలో నిత్యం అన్నదానం జరుగుతూనే ఉంటుందని ప్రజలు తెలిపారు. కాశీనాయన ఎంతో గొప్ప వ్యక్తి అన్నారు. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం దేవునికి పూజ చేసినంత పుణ్యఫలం ఇస్తుందని కాశీనాయన చెప్పేవారని తెలియజేశారు.